మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిఐఐ సమ్మిట్కు వచ్చిన పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ఆహ్వానం. సిఐఐ సమ్మిట్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మంత్రి లోకేష్ ఒక్క రోజులోనే 5 కంపెనీలకు భూమి పూజ. పార్టీ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే అదితి, పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలని పిలుపు. వివరాలు చూద్దాం. రాబోయే కాలంలో ఏ రంగాలకు ప్రాధాన్యత ఉంటుందో గుర్తించి ఆయా రంగాలలో అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతంగా ఉంటుందని వెల్లడించారు. గురువారం విశాఖలో ఇండియా యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం టైపీ ఎకానమిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి మెమిన్చెన్ నేతృత్వంలో తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుస్థిర అభివృద్ధిలో భారత్ యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈస్టర్న్ నేవల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ భల్లా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ముఖ్యమంత్రికి వివరించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. తైవాన్ కంపెనీల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి సీఎం చంద్రబాబు తెలిపారు. Going to complete. You have seen Visakhapatnam. This is one of the most clean city in India and also safe city in India. Recently, Government of India has rated safety for women is number 1 in Visakhapatnam. Now another 3-4 years time, Google is going to complete $15 billion investment, 1 gigawatt data center and AI hub and also CE cable connecting from here to Singapore. Nobody as of now can ignore India. I have seen in politics for the last 4 decades. Around mid-90s, internet has come. That is a big revolution. At that time, we adopted information technology. That is where we started high-tech city in Hyderabad and attracting global companies and promoting information technology. All these things happened only 2.5 decades. Today I can say very proudly, you go to anywhere in the world, all people are depending on Indians for information technology. You can see Microsoft is leading Indian, Google is leading Indian, all IT companies are leading Indians. That is the strength of India. And also if you can see further, highest per capita income anywhere in the world are enjoying by Indians because of information technology. Now I am very happy Europe
and India, macro level, we are having excellent relations. Our Honorable Prime Minister is working towards Vikasit Bharat 2047. Under the same time, Europe, you are having all technologies and technical know-how and also best practices. You can provide opportunities here. You can work with us. It is a win-win situation. 58వ జాతీయ గ్రంథాలయ దినోత్సవాలలో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి లక్ష్మి తెలిపారు. ఈరోజు ఆమె వాజీవాన్ న్యూస్తో మాట్లాడుతూ గ్రంథాలయ దినోత్సవాలను విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఉన్న 41 గ్రంథాలయాలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాలను 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తున్నామని, గ్రంథాలయ దినోత్సవాలను పురస్కరించుకుని కార్టూన్ ప్రదర్శన కూడా నిర్వహిస్తామని, అలాగే 17వ తేదీన పుస్తక ప్రదర్శన ఉంటుందని అన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ గ్రంథాలయ దినోత్సవాలలో విద్యార్థులు, విద్యావేత్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి కోరారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో మా యొక్క సంచాలకుల వారి ఆదేశాల ప్రకారము ఈ సంవత్సరం నవంబరు 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉమ్మడి విజయనగరం మరియు మన్యం జిల్లాలో ఉన్నటువంటి 41 గ్రంథాలయాల్లో కూడా ఈ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఒక వారం దినములు 14 నుండి 20వ తేదీ వరకు కూడా వివిధ కార్యక్రమాలతో ఈ యొక్క వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మొదటిగా అయితే 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ ప్రారంభ వేడుకలు మరి నిర్వహించబడతాయి. అలాగే 15వ తేదీన పుస్తక ప్రదర్శన, గ్రంథాలయంలో ఉన్నటువంటి వివిధ వర్గాల పుస్తకాలను పిల్లలకు పరిచయం చేస్తూ ప్రదర్శన నిర్వహించబడుతుంది. వారోత్సవాలను అందరూ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ గ్రంథాలయానికి వచ్చి ఈ యొక్క పుస్తకాలను చదివి సంపాదించుకోవాలని, అలాగే ఎంతోమంది ఈ యొక్క గ్రంథాలయాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని సమాజంలో మంచి విజ్ఞానవంతులుగా మరియు ఉన్నతమైన చదువులు చదివి ఒక ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించుకుంటూ వారు ఎంతోమంది పేద ధనిక విద్యార్థులు వచ్చి ఒక కులమత భేదాలు లేకుండా ఈ యొక్క గ్రంథాలయాన్ని వినియోగించుకుంటూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. అలాగే గ్రంథాలయాలు కూడా ఎంతోమందికి వారి భవిష్యత్తుకు బాటలుగా ఉంది. కాబట్టి గ్రంథాలయానికి రండి, ఈ యొక్క వారోత్సవాలను మీరు అందరూ కూడా విజయవంతంగా చేయాలని కోరుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని నడిపించే నాయకునికి ఉండవలసిన లక్షణాలు లేవని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. ఈ మేరకు అమరావతి ఎన్టీఆర్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ అవినీతి గ్యాంగును నడిపే లక్షణాలున్న జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ రాష్ట్రాన్ని నడిపించడానికి ఆ నాయకుడికి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం, ప్రవర్తించే విధానం, ఆలోచన సరళి, భవిష్యత్తుపై ప్రణాళిక, ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం అన్నా ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఒక్క లక్షణం కూడా లేదు. అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర, నేర ప్రవృత్తి, మాఫియా లీడర్, ఇటువంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో 5 ఏళ్లు ఈ రాష్ట్రంలో అందరం కూడా ప్రయాణం చేశాం. ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదం, అత్యంత ప్రమాదం. ఈరోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది యథార్థం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని చివరికి నమ్మిన వాళ్ళు, విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెమ్మేలెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు. అందులో ఎవరు
తమ భేదాలేమి లేవు. రక్త సంబంధం లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, ఎవడో లేదు, ఎవడైనా భరిస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది ఇయ్యాల కాదు, మొదటి నుంచి అలవాటు అతనికి. అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో. ఆ రోజు చేసినటువంటి ఇతనికి ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం, పక్కన వాళ్ళు ప్రోత్సహించి చేపించటం, చట్టాన్ని ఉల్లంఘించటం, వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం, ఇతను మానసిక ఆనందం పొందటం, అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దోపిడీ ఏ విధంగా చేశాడో అతనికి సహకరించినటువంటి అధికారులు దాదాపు 60 పైన ఐఏఎస్ అధికారులు జైళ్లకు పోయారు. ఇది యథార్థం. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారు. ఇప్పుడు కూడా ఆ కేసులన్నీ అంతే ఉన్నాయి. నేర మనస్తత్వం ఉన్నవాడు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేరాలే చేస్తాడు. ఈ నెల 16వ తేదీన ఏఐఎఫ్టియు జిల్లా సదస్సును విజయవంతం చేయాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు గణేష్ పండా పిలుపునిచ్చారు. ఈ ఏఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన గోడపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒక్క విశాఖ మినహాయిస్తే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉన్నారని అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రైవేటు రంగంలో వ్యవసాయ ఆధారిత జ్యూట్ కర్మాగారాలు ఉండేవని అన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించకపోవడంతో వ్యవసాయ రంగానికి ముడిపడి ఉన్న కర్మాగారాలు మూతపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పరిశ్రమల పేరుతో కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. వాటి వలన పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వలన రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసేందుకు 16వ తేదీన జరిగే జిల్లా సదస్సులో చర్చించి తీర్మానం చేస్తామని అన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా పరిశ్రమ రంగం అన్నీ మొత్తంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంకి వస్తే మన ఉత్తరాంధ్ర జిల్లాలో మెయిన్ ఉమ్మడి విశాఖ జిల్లా కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానీ చూస్తే విశాఖ జిల్లా తప్ప శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎక్కడైతే పరిశ్రమ లేదు. కొన్ని పరిశ్రమల మధ్యన పెట్టారంటే ఎక్కడే తీసుకొచ్చి బహుళజాతీయ సంస్థతో అమెరికాలో కానీ యూరోప్ దేశంలో కానీ పనికి రాకుండా పడి ఉన్న ఫర్మా కంపెనీ తీసుకొచ్చి మన పోస్పాటగా మండలంలో అటు తీసుకొచ్చి శ్రీకాకుళం బోర్డర్లో తీసుకొచ్చి పైరగతంలో సుమారు 13 ఫ్యాక్టరీ పెట్టారు. అలాగే ఇక్కడే ఫ్యాక్టరీలో చూస్తే మొత్తం అక్కడ ఉన్న కాలుష్యంతో గతంలో మత్స్యకారులు కానీ రైతులు కానీ పంట నష్టం అయింది, మత్స్యకారులకు వృత్తి లేకుండా పోయింది. ఈ పొల్యూషన్ మొత్తం వల్ల ఈ కంపెనీలో వచ్చిన పొల్యూషన్ అన్నీ తీసుకొచ్చి సముద్రంలో వదిలేస్తున్నారు. సముద్రంలో వదిలిన వల్ల మత్స్యకారులకు కూడా దెబ్బతిరిగింది. రెండిట్లో ఈ వ్యవసాయం మీద మీ అందరికీ తెలుసు, వ్యవసాయ పరిస్థితులు అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తే గిట్టుబాటు రావటం లేదు. ఎందుకంటే కనీస ధరలు ఎన్ని ఆందోళన చేస్తుంటే కనీస ధరలు ప్రభుత్వం నుంచి ప్రకటించుకోలేదు. దానివల్ల రైతులు కూడా ఈ భూమి మీద పనిచేస్తే లాభం లేదు అని చెప్పి బయటికి వచ్చారు. ప్రధానంగా విజయనగరం జిల్లా వచ్చినప్పుడు మెయిన్ రైతులు కొంకర ఆదునంతే జూట్ మిల్లు అన్నీ కూడా మూతపడాయి. 2 పంచదార మిల్లు మూతపడాయి. అలాగే ఆయిల్ మిల్లు కూడా మొత్తం మూతపడినాయి. మొత్తంగా తీస్తే ప్రైవేట్ రంగంలో పరిశ్రమ అన్నీ మూతపడిపోయి. కార్మిక వర్గం తీసుకొచ్చి దానికి తిరుగుబాటు చేయాలి. ఈ అందరి కోసం కార్మికుల సచేతన తీసుకురావాలి. తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగుదండు చేపట్టిన టిట్టిభా సత్యాగ్రహం 4వ రోజు కొనసాగుతోంది. జీవీఎంసీ గాంధీ పార్క్లో తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి చేపట్టిన ఈ నిరవధిక నిరాహార దీక్షకు భాషాభిమానులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సందర్భంగా ఫణిశయన సూరి మాట్లాడుతూ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని డిమాండ్ చేశారు. తెలుగు జాతి భాష ఔన్నత్యం నినాదంతో ఏర్పాటైన టీడీపీ తెలుగు భాష పరిరక్షణ బాధ్యతను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుత చేపడుతున్న ఈ దీక్ష ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకుని తెలుగు భాష పరిరక్షణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మన మాతృభాష, మన తెలుగు భాష రక్షణ కోసం ప్రాథమిక విద్యా బోధన, అది ప్రైవేటు బడైనా పైసల బడైనా ప్రాథమిక విద్యా బోధన అనేది మాతృభాషలోనే జరగాలి అని తెలుగుదండు ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూనే ఉంది. సంవత్సరం రోజులుగా విన్నపాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకొని కారణంగా మనము ఈ సత్యాగ్రహానికి సంకల్పం చెప్పుకున్నాం.
ఈ టిట్టిభ సత్యాగ్రహానికి ఇది 4వ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమాన్ని మనం నిరవధికంగా నిర్వహిస్తాం. ప్రభుత్వం ఖచ్చితంగా అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే తెలుగు భాషలోనే జరగాలి అని మనం ప్రభుత్వానికి విన్నపమే చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మన యొక్క విన్నపాలను మన్నిస్తుందని, మన అదృష్టం ఏంటంటే ఈ 2-3 రోజులు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటున్నారు. మనం చేస్తున్న కార్యక్రమం దాదాపుగా వారి దృష్టి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి తప్పకుండా వారు మంచి నిర్ణయం తీసుకుంటారని, మన తెలుగు భాష రక్షణకు చర్యలు చేపడతారని మేము ఆశిస్తున్నాం. చాలామంది మన మిత్రులు అడుగుతున్నారు, ఇది టిట్టిభ సత్యాగ్రహం అని పేరు పెట్టారు కదా, ఈ టిట్టిభ అనేది ఏంటి అని అడుగుతున్నారు. వాస్తవంగా టిట్టిభము అనేది ఒక పక్షి పేరు. మనకు చిన్న పిట్టలు ఉంటాయి చూసారా, పిచ్చుకలు అంటాం కదా, ఇది కూడా ఒక తీతువు లాంటిది, ఒక చిన్న పిట్ట, బుజ్జి పిట్ట అన్నమాట. దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ సత్యాగ్రహానికి మనం ఈ పేరు పెట్టుకున్నాం. విశాఖలోని ఐటీ సెజ్ ఈస్ట్ కాలిఫోర్నియాగా మారనుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రుషికొండ ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఫినోమ్ గ్లోబల్ హెచ్ఆర్ సంస్థ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఐటీ హబ్గా విశాఖ మారనుందని తెలిపారు. అనంతరం సంస్థ కో ఫౌండర్ హరి బైరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ విస్తరణకు ఎంతగానో సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రఖ్యాత సంస్థలకు మానవ వనరుల నిపుణులను తయారు చేసి అందిస్తున్నామని చెప్పారు. ఈ విస్తరణ ద్వారా మరో 2000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. త్వరలో 2వ ఫేజ్ విస్తరణ పనులు కూడా చేపట్టనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఫినామ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మా అందరు బాగున్నారా? ఎక్స్పీరియన్స్ హిస్టరీ మేకింగ్, మేక్ us proud, మేక్ ఆంధ్ర proud. Make Andhra Pradesh and make India proud. Every billboard I see GS change, but that is just the beginning. Vizag is going to go through a lot of fundamental transformation. Youngsters like you will have amazing opportunities. My only advice to you is you need to have fire in your belly. Be committed to the organization that you work in. Don't forget your parents, your teachers, because we are who we are because of them. And last, make Andhra Pradesh and make India proud. In fact, I was talking to your MP, Bharat, here on the way. In fact, street vendors to what I was telling Bharat, we need to talk. Chatta road pe nahi kor. Because I'm marketing now Visakhapatnam. I used to market it as if Bangalore were to marry, go and have a child, it is Visakhapatnam. But then someone told me you are fighting with few of those cities, so you might have to come with something else. Then I realized that. ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఇచ్చే జర్నీ పాస్ సమయాన్ని పొడిగించిందని విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. వాజీవన్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ గతంలో విశాఖ సిటీ పరిధిలోని పర్యటించేందుకు ఆర్టీసీలో ఇచ్చిన పాసులు 12 గంటల పాటు కాల వ్యవధి ఉండేదని, ఇప్పుడు ఆ కాల వ్యవధిని మరో 12 గంటల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. 100 రూపాయలు చెల్లించి పాసు తీసుకున్న ప్రయాణికుడు విశాఖ సరిహద్దు ప్రాంతాల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. ఈ పాసులు ఆర్టీసీ డిపోలోనే కాకుండా బస్సులకు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీ విశాఖపట్నం సిటీ పరిధిలో మనం ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ అని చెప్పేసి మొదటి నుంచి కూడా మనం అమ్మకాలు చేస్తున్నాం. ఈ టికెట్ ధర అయితే 100 రూపాయలు. ఈ టికెట్ని కొనుక్కున్న వాళ్ళు
ఆ రోజు ఆ క్యాలెండర్ డే మిడ్ నైట్ వరకు కూడా మన బస్సుల్లోని ఫ్రీగా ట్రావెల్ చేయడానికి విశాఖపట్నం నగర పరిధిలోని ఇంతవరకు అవకాశం ఉండేది. దాన్ని ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఎన్హాన్స్ చేసి క్యాలెండర్ డేగా కాకుండా 24 అవర్స్కి దాన్ని విస్తరించడం జరిగిందండి. అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల టైంలో మనం పాస్ కొనుక్కున్నాం అనుకోండి, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అది ఫోర్స్లో ఉంటుంది అనమాట. మనం ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. దీనివల్ల చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందని, బాగా సేవింగ్స్ పెంచుతుందని మేము అనుకుంటున్నాం. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఆర్టీసీ సేవల్ని మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాము. టికెట్లు కండక్టర్ దగ్గర దొరుకుతాయండి. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవచ్చు. మనం ఏదైనా పని మీద విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి విజయనగరం నుంచి ఎక్కారనుకోండి, విజయనగరం నుంచి తగరపాలెం వరకు టికెట్ తీసుకొని తగరపాలెం నుంచి ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ 100 రూపీస్ టికెట్ తీసుకుంటే ఆ తీసుకున్న టైం దగ్గర నుంచి మరుసటి రోజు టైం వరకు కూడా అది నగర పరిధి అయినటువంటి విశాఖపట్నం నుంచి తగరపాలెం వరకు అది ఫోర్స్లో ఉంటుంది. మనం విజయనగరం రావాల్సిన వాళ్ళు తగరపాలెం వరకు వచ్చిన తర్వాత ఈ బిట్కి మాత్రం టికెట్ తీసుకుంటే సరిపోతుందండి. వైజాగ్ సిటీ లిమిట్స్ మొత్తం అండి. అవతల వైపు లంకిలపాలెం వరకు ఉంటుంది, యువతల వైపు కొత్తవలస వరకు ఉంటుంది, అలాగే మన రోడ్లోని విజయనగరం రోడ్లో తగరపల్స్ వరకు ఉంటుందండి దాని పరిధి. ఇది చాలా కన్వీనియంట్ అండి ప్రజలకి. చాలా వరకు అంటే రెగ్యులర్గా పనుల మీద దాటి మీద వెళ్ళిన వాళ్ళకి, సిటీలో ఎక్కువ పనులు ఉన్న వాళ్ళకి ఇది దాదాపు రోజుకి 300 నుంచి 400 వరకు కూడా మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. హెచ్సిసి క్యాన్సర్ సెంటర్ రోజుల పాటు జరిగే స్పోర్ట్స్ మీట్ పోర్ట్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. క్యాన్సర్ విజేత మున్ని కైసరే ముఖ్య అతిథిగా హాజరై క్రీడా 2.0ని ప్రారంభించారు. క్రికెట్, వాలీబాల్, లాంగ్ జంప్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ వంటి విభిన్న అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, ఐక్యతకు, నాయకత్వ లక్షణాలకు దోహదపడతాయని పేర్కొన్నారు. క్యాన్సర్ వస్తే ఇక జీవితం అయిపోయిందనే బాధ, భావన అవసరం లేదని, మనోధైర్యంతో సరైన చికిత్స పొందగలిగితే ఈ ప్రమాదకర ప్రాణాంతక జబ్బు నుంచి బయటపడవచ్చని ధైర్యాన్నిచ్చారు. అందుకు క్యాన్సర్ను జయించిన తానే ఉదాహరణని తెలిపారు. హెచ్సిసి క్యాన్సర్ సెంటర్ ప్రతినిధి ప్రసాదరావు ప్రిన్స్ స్పోర్ట్స్ మీట్స్ వివరాలను వెల్లడించారు. Coming together not in a hospital but on the sports field. You all are the true heroes who selflessly work day and night and keep us healthy and safe. ఇదే నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేవు. మా క్యాన్సర్ సర్వైవర్స్ అసలు ఉండరు. అండ్ దిస్ మీట్ విచ్ ఈస్ హెల్త్ ఈస్ ట్రూలీ రిమార్కబుల్ అండ్ అక్టోబర్ 1st నుంచి 20th వరకు నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రిప్ చేశానండి, ట్రెక్కింగ్. అండ్ ఐ డోంట్ థింక్ లైక్ ఎనీవన్ హ్యాస్ డన్ ఇట్, అంటే క్యాన్సర్ సర్వైవర్. అండ్ నాకు ఎందుకు అనిపించిందో కానీ నేను చేయాలి అనుకున్నాను, చేశాను. ఇంట్లో వాళ్ళు ముందు ఒప్పుకోలేదు, కానీ నా ఒక విల్ పవర్ బట్టి నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేశాను. అండ్ చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాను, బట్ స్టిల్ నా విల్ పవర్ ఉండబట్టి నేను ఐ కుడ్ క్లైమ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ 18,000 feet and I have done it. So I'm really grateful that I have survived from cancer. And cancer patients కి ఇదే చెప్పదలుచుకున్నాను నేను, ఏమంటే మీరు క్యాన్సర్ ఉందని భయపడక్కర్లేదు. డాక్టర్స్ ఉన్నారు, దే విల్ ట్రీట్ యూ and you will come out of it. You will not be a victim, you will be survivor. సో మీ క్రీడా అనేది సెకండ్ టైం అండి చేయటం. ద మెయిన్ మోటో ఆఫ్ క్రీడా ఫ్రమ్ హెచ్సిజీ గ్రూప్ ఈస్ టు ఎంకరేజ్ ద ఫిజికల్ fitness of the patients, to encourage the physical fitness of humankind, the importance and the leadership skills and building the teamwork, and the most important is leadership skills. సో ఈ క్రీడా 2.1 అనేది 2 రోజుల పాటు November 13th and 14th వైజాగ్లో జరుగుతుందండి. మా హెచ్సిజీ పాన్ ఇండియా మొత్తం అవర్ 28 హాస్పిటల్స్ ఈస్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. Our head office is in Bangalore. Our top leadership, our chairman, our president of HR, our business heads, everybody encourages our teams, our hospital staff. So they encourage our team spirit and they encourage our leadership skills to increase our physical fitness. So our HCG not only focuses on patient care and also the employee welfare, employees safety and employee security. So we are very much from all our staff and patients of our HCG, we always thankful to our brand, to our hospital. With our leadership skills we would be doing many more events like this to encourage the sportsman spirit and physical fitness.
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం నియోజకవర్గం గ్రామ వార్డుల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను మొదటి ఏడాదిలోనే పూర్తి చేశామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలలోనికి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలపైనే ఉందని అన్నారు. యువగలంలో మంత్రి లోకేష్ అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని అన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. వైసీపీ అన్నా క్యాంటీన్లను మూసివేయించిందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్లీ తిరిగి అన్నా క్యాంటీన్లను తెరిపించామని అన్నారు. టీడీపీని మరింత పటిష్టపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వేరింగ్ ఇన్ సెరమనీ, ప్రమాణ స్వీకారం పండగ అనేది మనం ఈరోజు నిర్వహించాం. అందరూ పసుపు ధరించి మన అన్న నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకొని ఈరోజు వచ్చిన రోజు. అయితే మనం చూస్తుంటే మనం మొట్టమొదటి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు జెండాని ఆవిష్కరించి మనం మొదలుపెట్టాం. అయితే మనం చూస్తుంటే మనం అందరం కార్యకర్తలుగా జెండా ఒక అర్థం. నందమూరి తారక రామారావు గారు మనకి ఇచ్చిన జెండా ఒక అర్థం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చక్రమేమో మనకున్నటువంటి శ్రమజీవుల కోసం. ఆ ఇల్లు ప్రతి ఒక్క మనిషికి ఒక ఇల్లు ఉండాలనే ఉద్దేశం ఈ పార్టీ మొదలుపెట్టిన పార్టీ. ప్రతి రైతుకి ఆ నాగలి, ప్రతి రైతుకి గుర్తింపు ఇచ్చేటటువంటి నాగల్ అనేది ఈ విధంగా పార్టీ మొదలు పెట్టారు. నిన్ననే మనం 711 ఇల్లులు మనం నిన్న శాంక్షన్ చేయటం జరిగింది. PMAY 2.0లో శాంక్షన్ చేయటం జరిగింది. నందమూరి తారక రామారావు గారి ఆశయాలు మేరకు మనం వారి అడుగుజాడల్లో వెళ్తూ ఇవి శాంక్షన్ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో ఏ రకమైన సేవలు రాష్ట్రానికి అందిస్తున్నారో మీరందరూ గుర్తించండి. ప్రజలందరి దగ్గర తీసుకెళ్ళండి. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి ఎన్నిసార్లు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వారం అంతా కూడా ప్రజల మధ్య. మనం చెయ్యని సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఎవరైనా అధికారంలో ఉన్నారంటే 5వ సంవత్సరంలో సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తారు. కానీ మనం మొదటి సంవత్సరంలోనే అన్ని పూర్తి చేశాం. అదంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రోడ్లు ఇంతకు ముందు ఎలా ఉండేవి, అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకు ముందు ఎలా ఉండేవి, ఇప్పుడు మనం ఏ రకంగా చేస్తున్నాం అన్న సంగతి మీరంతా కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు అన్న సంగతి కూడా తెలిసిందే. విషయం అయితే అర్థం కాదండి. ముఖ్యంగా మీ కార్యకర్తలందరి గురించి కూడా మీరు ఇంకా ఒక విషయం చాలా గట్టిగా చెప్పాలి. ఆ విషయం ఏంటి అంటే, ఎక్కడ గతంలో జరిగిన 10 ఎలక్షన్లలో 2 సార్లు ఈ కుటుంబం ఓడిపోవడం అనేది జరిగింది. ఆ ఓడిపోయిన ప్రతిసారి కూడా చిన్న మార్జిన్తోనే ఓడిపోవడం జరిగింది. కానీ ఈ రోజున 2024లో ఎంత మెజారిటీతో గెలిచాం, అదంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం, దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ మెజారిటీ అనేది కూడా మనందరి మీద ఒక బాధ్యత. ఎందుకంటే 70,000 మెజారిటీతో గెలిచామంటే 3 కనుక ఉన్నారు అంటే ఆ 3లో 2 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, అదితి గారికి వేశారు అన్న సంగతి మనం నిరంతరం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నూతనంగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో మీ అందరికీ కూడా ఒకే ఒక మాట చెప్తాను. పదవి అనేది అలంకరణ కాదు, పదవి అనేది ఒక బాధ్యత. ఇప్పుడు పార్టీ పదవుల్లోకి ఎవరు వచ్చినా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భాగస్వామ్య సదస్సు పండుగకు విశాఖ సిద్ధమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 2 రోజులు నిర్వహించనున్న 5వ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా మేరకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ అనే నినాదాలతో ఈ భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. అతిథుల సదస్సు నిర్వహణ కోసం ఇక్కడ జర్మన్ హ్యాంగర్లతో 8 భారీ ప్రత్యేక హాళ్లను సిద్ధం చేశారు.
సిఐఈ భాగస్వామ్య సదస్సు 2025 లోగోను ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. పోటీతత్వాన్ని వేగవంతం చేయడం, ప్రపంచీకరణ, సమ్మిళితం, స్థిరత్వం, నమ్మకం అనే ఇతివృత్తాలని ఈ లోగో సూచిస్తుంది. ఆకర్షణీయ పెట్టుబడుల అవకాశాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక శక్తి, వేగవంతమైన అనుమతులు, వనరులు తెలిపేలా 7 చిత్రాలను పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానం శక్తివంతమైందని సూచించేలా ఆరెంజ్, ఆకుపచ్చ, భారతీయ జెండా ప్రతిబింబించే రంగులు ఉన్నాయి. మధ్యలో తిరుగుతున్న గ్లోబ్ దర్శనమిస్తుంది. ప్రధాన వేదిక పరిసరాలను ల్యాండ్స్కేప్తో కార్పెట్లు పరిచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విదేశీ వాణిజ్య ప్రముఖులను ఆకట్టుకునేలా అమరావతి ప్రాజెక్టు నమూనాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరూ ఈ నమూనాను తిలకిస్తూ సెల్ఫీలు తీసుకోవడంతో పాటు నమూనా ఫోటోలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో వరి పంటకు సంబంధించిన ధాన్యం కొనుగోలు మరికొన్ని రోజులలో ప్రారంభం కానుందని జిల్లా సహకార అధికారి రమేష్ తెలిపారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఏపీసీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు వారి బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ అవ్వడం జరుగుతుందన్నారు. టార్పాలిన్లు, సబ్సిడీలు ఇవ్వడంలో జరిగిందని చెప్పారు. 4 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం అనేది ఈ సంవత్సరం మనం కొనడానికి తయారీగా ఉన్నాము. అన్ని మన పిఎస్సిఎస్లు కానీ, ఎఫ్పిఓలు కానీ అన్నీ కూడా సమాయత్తమయ్యి మొత్తం ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ఉండి వీళ్ళందరినీ కూడా ఇట్లో చేసుకొని గతంలో ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి అది లేకుండా ఈ సంవత్సరం రైతులకి వెంటనే డబ్బులు చెల్లించేటట్టు వాళ్ళ తాలూకా కోసిన ధాన్యాన్ని ఇమీడియట్గా మనం ప్రొక్యూర్మెంట్ చేసి మిల్లులో పంపించడానికి కూడా మనకు ఏర్పాట్లు అయితే జరిగాయి. మరి అన్ని డిపార్ట్మెంట్లో సమన్వయం, ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు, సివిల్ సప్లైస్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి కోఆపరేషన్తో మరి రైతుకంటే ఎక్కడా కూడా మరి అసౌకర్యం కలగకుండా, ఎక్కడా కూడా మిల్లుకి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేయడం కానీ, లేకపోతే ఎక్స్ట్రా పేమెంట్ చేయడం కానీ ఇలాంటివన్నీ లేకుండా మనం చేయడం అనేది జరుగుతుంది. చాలా ట్రాన్స్పరెంట్గా మరి అంతా కూడా జీపీఎస్ మోడల్లోనే ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మనకి అవకతవకలు జరగడానికి అయితే చాలా అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. మరి దీన్ని మేము అందరం కూడా సమన్వయంతో మరి చేస్తాము. మనకి జనవరి ఎండింగు, ఫిబ్రవరి వరకు కూడా మనకి మన జిల్లాలో ప్రొక్యూర్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షతన మనం అంతా కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాం. పడుతుంది డబ్బులు 24 గంటల లోపలే, లాస్ట్ టైం కూడా 24 గంటల లోపలే జరిగాయి. లాస్ట్లోని ఈ వర్షం పడేటప్పుడు దానివల్ల కొద్దిగా లాస్ట్ పేమెంట్లోని మనకు కొద్దిగా డిలే అయింది తప్ప ఎక్కడా కూడా 90% లాస్ట్ టైం కూడా మనకి వితిన్ 24 అవర్స్ 48 అవర్స్లో పడ్డాయి. ఈ సంవత్సరం అయితే మన ఖచ్చితంగా కూడా మనకి 24 అవర్స్లో పడడానికి చర్యలు అయితే మనం తీసుకుంటున్నాం. ఈ సొసైటీ లెవెల్లో కానీ, అంటే మన ఆర్ఎస్కే లెవెల్లో కూడా వెంటనే మనం ప్రొక్యూర్మెంట్, ట్రక్ షీట్ జనరేషన్, ఎఫ్టీఓ జనరేషన్, మిల్లుకి వెళ్ళడం, ఎకనాలజ్మెంట్ తీసుకోవడం, దీంట్లో జాప్యం లేకుండా మనం చూస్తున్నాం. ఒకవేళ దీంట్లో జాప్యం జరిగితే రైతులకి పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద మన జాయింట్ కలెక్టర్ గారు ఎక్కడా కూడా డిలే లేకుండా మీరు వెంటనే చేయమని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా నగరంలోని మెడికవర్ ఆసుపత్రులలో నొప్పిని సమర్థవంతంగా అదుపు చేసే చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సీనియర్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ కేవిడి ప్రవీణ్ తెలిపారు. నగరంలోని 6వ మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నొప్పి అనేది కేవలం శారీరక అసౌకర్యం మాత్రమే కాదని అది మన మనసుని, మన జీవన శైలిని పూర్తిగా ప్రభావితం చేసే సమస్య అని అన్నారు. దీర్ఘకాలిక నొప్పి కారణంగా అనేక మంది తమ రోజువారీ పనులు, నిద్ర, కుటుంబం, జీవితం అన్నీ కోల్పోతున్నారని అన్నారు.
ఈ పరిస్థితిని మారుస్తూ నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకోవాలనే సందేశంతో తాము ఆధునిక నొప్పి చికిత్సపై ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. నొప్పి అనేది శరీరం పంపే హెచ్చరిక సంకేతమని అన్నారు. దాన్ని పట్టించుకోకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. సరైన వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మళ్ళీ సాధారణ జీవితాన్ని సులభంగా పొందవచ్చని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ కిరణ్ కుమార్, డాక్టర్ కిషోర్, డాక్టర్ సుజనా, డాక్టర్ రోజలిన్, డాక్టర్ ఇంగే తదితరులు పాల్గొన్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నొప్పిని లక్షణంలా కాకుండా, ఒక జబ్బుకి లక్షణంలా కాకుండా నొప్పిని జబ్బుగా ట్రీట్ చేసి నొప్పిని పూర్తిగా అర్థం చేసుకుని అది ఎక్కడి నుంచి వస్తుంది, స్కిన్ నుంచా, మజిల్ నుంచా, నర్వ్ నుంచా, జాయింట్ నుంచా, బోన్ నుంచా చూసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ వేరియస్ మొడాలిటీస్ వాడి, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మిషన్స్ వాడి కానీ, నర్వ్స్ బ్లాక్స్ ఇచ్చి కానీ, జాయింట్లోకి ఇంజెక్షన్స్ చేసి కానీ, లేదు ఇంట్రాథికల్ పంప్స్ అని, న్యూరో అబ్లేటివ్ టెక్నిక్స్ అని, న్యూరో మాడ్యులేటివ్ టెక్నిక్స్ అని చెప్పి వాడి వాటికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మెడికవర్లో. సో మేము పేషెంట్ని తరోగా ఎగ్జామిన్ చేసి కొన్ని డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేసి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, దాని మెకానిజం ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, క్యాన్సర్ పెయిన్ అనే కాదు అన్ని రకాల నాన్ క్యాన్సర్ పెయిన్స్ అంటే బోన్ పెయిన్స్, నర్వ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అన్నింటికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం. సో నొప్పి ఉంది, ఎవరిని కలవాలో తెలియకపోయినా సరే, నొప్పి ఉంది దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు, ఈ నొప్పిని మేము అనుభవించాల్సిందే అనుకోకుండా నొప్పి ఉన్న వాళ్ళందరూ మెడికవర్లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్కి వచ్చి మేము మా చేత ఎగ్జామిన్ చేయించుకొని మేము ఇచ్చే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని తీసుకొని పెయిన్ ఫ్రీ అవుతారని చెప్పి మా విష్. పెయిన్లో చిన్న అపోహలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకుంటే మీ నొప్పి తగ్గిపోతుంది, ముడికి ఆపరేషన్ అవసరం ఉండదు, అలా అవి కాదు. పిఆర్పి లాంటి ఇంజెక్షన్స్ ఎర్లీ గ్రేడ్ అప్పుడే స్టార్ట్ అయిన ముడుకు నొప్పికి లేదా టెన్నిస్ ఎల్బో లాంటి కండిషన్స్కి పనిచేస్తాయి. అంతేగాని కొప్పల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 16వ తేదీన తాటిపొడిలో కీర్తిశేషులు గొర్రెపాటి బుచ్చి అప్పారావు స్మృతి వనం వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉమ్మడి విజయనగరం జిల్లా కొప్పల వెలమ సంఘం అధ్యక్షులు బొత్స వరప్రసాద్ అన్నారు. కామాక్షి నగర్ వెలమ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే హాజరయ్యే ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందే విధంగా ఆటపాటలు ఉండే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని అన్నారు. కొప్పల వెలమ ఐక్యత చాటే విధంగా కుటుంబ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సేర సత్యనారాయణ, చలుమూరి వెంకట్రావు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా కొప్పల సంక్షేమ సంఘం తరఫున పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొప్పల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మా కార్యనిర్వాహక సభ్యులు ముఖ్యులతో పిక్నిక్ పెట్టుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నెల అంటే నవంబర్ 16వ తారీఖున తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి కీర్తిశేషులు గొర్రెపాటి బుచ్చప్పారావు గారి శృతి వనం నందు ఈ పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిక్నిక్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమిటంటే మా కొప్పల వెలమ ఐక్యత తెలియజేయడానికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొప్పల వెలంలో మా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకు 22 లక్షల జనాభా కలిగి ఉన్నటువంటి కొప్పల వెలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పెడుతూ ఈ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 16 తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి మా స్టాటిస్టిక్స్ మా అనాలిసిస్ ప్రకారంగా సుమారుగా 3,000 నుంచి 3,500 మంది ఈ పిక్నిక్ హాజరవుతారని, అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఇక్కడ ఎక్కువ మందికి జిల్లా వ్యాప్తంగా హాజరవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
జిల్లా గ్రంథాలయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెసల రాజు, అధ్యక్షులు కొత్తలి ఎర్రనాయుడు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాలుగెసల రాజు మాట్లాడుతూ పుస్తకమే ప్రపంచమని, పుస్తకాలలో విజ్ఞానం మెండుగా ఉంటుందని అన్నారు. నైతిక విలువలు పెంపొందించుకోవాలని కోరారు. పుస్తకాలు సేకరించి గ్రంథాలయాలకు పేద విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కె దయానంద్, అబ్దుల్ రవూఫ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మా సేవా సంఘం కూడా వారం రోజులు 14వ తారీఖు నుంచి 20 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మేము ఈ 15 సంవత్సరాలుగా ఈ జిల్లా గ్రంథాలయ సేవా సంఘం పనిచేస్తుంది. సమాజంలో మీరు అందరూ చూస్తున్నారు, నైతిక విలువలు లేవు, శాంతి భద్రతలు లేవు. ఈ రెండు లేకపోవడం కారణం ఏంటంటే మంచి పుస్తకాలు ప్రజలు చదవకపోవడం వల్లే. ఈ మంచి పుస్తకాలు చదివితే క్యారెక్టర్ ఎక్కడి నుంచో రాదు. మంచి పుస్తకాలు చదివితే క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ సమాజంలోని ప్రశాంతత, శాంతి ఉంటాయి. అంచేత పుస్తకాలు చదివించాలి, పిల్లలతో చదివించాలి, పెద్దలు కూడా చదవాలి. అంచేత మేము జిల్లా గ్రంథాలయ సంఘం తర్వాత హుండీ అని పెడుతున్నాం. పుస్తక హుండీ ప్రతి సంవత్సరం పెట్టి పుస్తక హుండీ ఏంటంటే మీకు ఇంట్లో మీ చదవగా మిగిలిన పుస్తకాలు ఏముంటే ఆ హుండీలో వేయండి. ఆ పుస్తకాలు మేము మళ్ళీ స్క్రూటినీ చేసి మళ్ళీ మేము గ్రంథాలయాలకు కానీ విద్యార్థులు కానీ అందిస్తున్నాము. మా కాన్సెప్ట్ ఏంటి, గ్రంథాలయ సేవా సంఘం పుస్తకమే మా ప్రపంచం, పుస్తకమే మా ప్రాణం, పుస్తకాన్ని అందరికి అందించడే మా ధ్యేయం. ఇది తప్ప పుస్తకం తప్ప మరో కార్యక్రమం ఏదీ చెయ్యం. పుస్తకాన్ని హత్య చేసింది ఎవరంటే నడి రోడ్డు మీద పుస్తకాన్ని హత్య చేసింది సెల్. ఈ సెల్ అనేది చేసింది. నెక్స్ట్ ఎవరంటే మళ్ళీ టీవీ చేసింది. ఈ టీవీ సెల్ అనేది నడి రోడ్డుని మనం పుస్తకాన్ని హత్య చేసింది కాబట్టి దానికి దూరంగా ఉంచి వాటికి దూరంగా ఉండి పుస్తకాన్ని బ్రతికించుకోవాలి. పుస్తకం తల్లి తర్వాత తల్లి ఎవరంటే పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ అందరికీ. సిఐఐ సమ్మిట్కు విశాఖ నగరం అత్యంత సుందరంగా ముస్తాబైంది. కాంతులీనుతున్న నగరం విదేశీయులనే కాదు విశాఖ వాసులను కూడా కొత్తగా ఆకర్షిస్తోంది. అడుగడుగున జాతీయ భావాన్ని ఉప్పొంగించేలా రోడ్లకు ఇరువైపులా మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ దీపాల వెలుగులు పంచుతున్నాయి. నల్లడ్డుపై తెల్లటి చారలు మధ్యలో రమ్మంటున్నాయి. చిమ్మ చీకటిలో సిరిపురం, ద్రోణంరాజు సర్కిల్ వంటివి విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్నాయి. నగరం మొత్తం కొత్త ధనాన్ని నింపుకొని విశాఖకు మరోమారు విదేశీయులకు ఆతిథ్యాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అందాలు అద్దుతున్న నగరం రూపురేఖలపై వాజీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. విశాఖ పేరు వింటేనే సుందరమైన సాగర తీరం కనుల ముందు దర్శనమిస్తుంది. నువ్వా నేనా అంటూ పోటీ పడే పచ్చని ప్రకృతి పలకరిస్తోంది. ప్రశాంతత, ఆధ్యాత్మికత, వినోదం కలగలిపిన నగరంగా విశాఖకు పేరు విశ్వవిఖ్యాతం. అదే విషయాన్ని మరోమారు రుజువు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిఐఐ సమ్మిట్కు వేదికగా విశాఖను ఎంచుకుంది. విదేశీయుల మనసు దోచే విధంగా ప్రహరీ గోడల డిజైన్ల నుంచి వీధి లైట్ల నిర్వహణ వరకు అడుగడుగున అణువణువున అందం తొనికెసలాడే నిపుణులతో ఏర్పాట్లు చేసింది. రోజు చూసే నగరమే నేడు కొత్తదనంతో అందరినీ ఆకర్షిస్తోంది. పరిశుభ్రమైన రోడ్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, కనికట్టు చేసే అలంకరణలు నగరానికి కొత్త రూపాన్ని అందించాయి. 4 రోజుల పాటు అందరినీ అలరించే ఈ సొగసు పూర్తి స్థాయిలో నిర్వహిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుంటే, విదేశీయులు తెలుగు ప్రయాణం అవ్వగానే వీటి నిర్వహణ గాలికి వదిలేస్తారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సమ్మిట్ పేరుతో నగరానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చారని అందరూ ప్రశంసిస్తున్నారు.
శృంగవరపుకోట నియోజకవర్గం క్లస్టర్ గ్రామ యూనిట్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. టీడీపీ కమిటీలకు బాధ్యులుగా ఎంపికై నేడు ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ పార్టీ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్లి అండగా ఉండాలని, కోళ్ల కుటుంబం 43 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలనే నమ్ముకుందని అన్నారు. మా కుటుంబానికి కార్యకర్తలే బలగమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఇవాళ నిజంగా ఒక పండగ వాతావరణంలో ఈ మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం మరి ఎస్కోట్లో కార్యకర్తలు నాయకుల సహకారంతో మరి జరుపుకోవడం ఇది ఎంతో అదృష్టం. నిజంగా 43 ఏళ్ల నాటి నుండి ఈ కోళ్ళవారి కుటుంబం స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి నాటి నుండి తెలుగుదేశం పార్టీలో సేవ చేసే భాగ్యం కలగడం, వారు ఆశీర్వదించడం మా కుటుంబం చేసుకున్న అదృష్టంగా మరి నేనైతే భావిస్తూ, అతని కంటే ఇవాళ విభిన్నంగా యువ నాయకులైన నారా లోకేష్ బాబు గారు ఈ మండల కమిటీల ఎంపిక అనేది జనం వచ్చిన జనంతో ఉన్న కార్యకర్తల్ని ఒక నాయకుడిగా IVRS ద్వారా ఎంపిక చేయడం ఇది ఎంతో సంతోషం. సేవకి గుర్తింపుగా ఇవాళ కార్యకర్తల్ని గౌరవించడం ఇవాళ లోకేష్ బాబు గారు ఈ ఎంపిక ఎంతో ఆనందదాయకం, ఒక గౌరవదాయకంగా మరి నేను భావిస్తూ, మరి ఎస్కోట్లో నియోజకవర్గంలో ఎస్కోట, కొత్తవలస, వేపాడ, ఎల్కోటకు సంబంధించి నూతన మండల కమిటీలన్నీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం, కేడర్ అంతా కూడా ఇవాళ పూర్తిగా హాజరయ్యి మేమంతా కలిసికట్టుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ పందాకి ముందుకు నడిపిస్తామని అందరూ కూడా చెప్పడం. ప్రజలకు త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు నీటి మూటలేని చెప్పడానికి ఇప్పుడు మీరు చూడబోతున్న దృశ్యం నిదర్శనమని చెప్పాలి. లీకులపై చర్చలు పెట్టుకుని చడి చప్పుడు లేకుండా సమావేశాలు ముగించి తర్వాత ప్రజలు జోకులు వేసుకునే విధంగా ఉంటున్నాయి పర్యవసనాలు. ఇప్పటికైనా ఆదేశాల మేరకు అడుగులు పడాలంటే అధికారులు ఆ దిశగా ముందడుగు వేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కోరుకుంటున్నారు పుర ప్రజలు. ఏదైనా అనారోగ్యం అనుకున్నప్పుడు సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదిస్తే ప్రాణాన్ని కాపాడుకోవచ్చని ప్రముఖ వైద్యులు శ్రీ కిరణ్ ఈరోజు మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయనగరం తిరుమల మెడికవర్ ఆసుపత్రి నందు ఈ నెల 10వ తేదీన చీపురపల్లి మండలం మెటపల్లి హైస్కూల్ హెడ్ మాస్టర్ జగన్నాథం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఛాతీ నొప్పితో ఆసుపత్రికి రావడం జరిగిందన్నారు. ఆ సమయంలో పేషెంట్ జగన్నాథం పల్స్ 30% మాత్రమే కొట్టుకుంటుందని, బీపీ 60/40 మాత్రమే ఉందని అన్నారు. వెంటనే ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకిరణ్ 2 స్టంట్లు వేసి ఫేస్ మ్యాక్ అమర్చి పేషెంట్ ని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు. సకాలంలో ఆసుపత్రికి వస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని డాక్టర్ శ్రీకిరణ్ తెలిపారు. ప్రస్తుత శీతాకాలం వలన చలి ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం ఛాతీలో నొప్పి అనిపించిన వెంటనే దగ్గరలోని డాక్టర్ని సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు. ముందు ఇలా మాట్లాడుతున్నట్టు కారణం మన శ్రీకర్ డాక్టర్ గారు తన యొక్క బృందం అంతా నా యొక్క ప్రాణాన్ని కాపాడి నిలబెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నాకైతే పెద్దగా కేర్ చేసి నెగ్లిజెన్స్ తీసుకున్నందువలన నాకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక టీచర్గా ఉండి కూడా ఆ సరైన షుగర్ డయాబెటిక్ మందులు వాడకపోవడం వలన, ఎక్కువ డ్యూటీ మైండ్ ఉన్నందువలన
నాకు ఈ సమస్య వచ్చింది. భగవంతుడి దయ వలన ఆ చిగురుపిల్ల కుమార్ డాక్టర్ దయ వలన, అతను పంపించిన తర్వాత శ్రీకర్ గారి దయ వలన ఈరోజు మీ ముందు ఇంత చక్కగా మాట్లాడుతున్నాను. ఇక నుంచి నాకు తెలిసిన విషయాలన్నీ నా అండర్లో చాలామంది ప్రజలు ఉంటారు, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తాను తప్పనిసరి. ఎందుకంటే నాకు పడ్డాను కాబట్టి ఈరోజు ఎడ్యుకేట్ చేసి వీలైనంత వరకు నా సహాయ సహకారాలు కూడా అందించి చేయడానికి ప్రయత్నిస్తాను. 3 days బ్యాక్ 55 years ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారండి. సో ఆయన ప్రెజెంటేషన్ ఏంటంటే బాగా చెస్ట్ పెయిన్తో బయట హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఇమీడియట్గా ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి మన దగ్గరికి రిఫర్ చేశారు. మన దగ్గరికి వచ్చిన వెంటనే ఆయనది కంప్లీట్ హార్ట్ బ్లాక్లో ఉన్నారు. అంటే పల్స్ 30 సార్లే కొట్టుకుంటుంది నిమిషానికి. గుండె బీపీ కూడా చాలా తక్కువ ఉంది, 60/40 ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకు బీపీ కూడా అందట్లేదు, మనకి మిషన్కి కూడా తెలియట్లేదు. సో ఇమీడియట్గా మన దగ్గరికి వచ్చిన వెంటనే నైట్కి నైట్ వచ్చారు. ఇమీడియట్గా మనం మన క్యాథ్ ల్యాబ్కి షిఫ్ట్ చేసుకున్నాం. యాంజియోగ్రామ్ అన్నది చేసాం. యాంజియోగ్రామ్ చేస్తే కంప్లీట్గా 100% బ్లాక్ అయిపోయింది. ఇమీడియట్గా మనం టెంపరీ పేస్ మేకర్ కూడా వేసాం. ఎందుకంటే హార్ట్ రేట్ పల్స్ అన్నది చాలా తగ్గిపోయింది. సో అది మెయింటైన్ అవ్వడానికి మన ప్రొసీజర్ టైంలో కానీ టెంపరీ పేస్ మేకర్ రిక్వైర్మెంట్ పడింది. సో 80 సార్లు కొట్టుకునేటట్టు చేసాం. దాని తర్వాత 100% బ్లాక్ని మనం ఓపెన్ చేసి 2 స్టెంట్స్ పడ్డాయి. ప్రభుత్వంపై నమ్మకంతో పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి వారికి సముచిత గౌరవం దక్కుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం పార్వతీపురం మండలంలోని గోపాలపురం, అడ్డాపుశల గ్రామాలకు చెందిన 150 వైసీపీ కుటుంబాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పసుపు కండువా కప్పుకొని టీడీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలమంతా కూటమి ప్రభుత్వానిదేనని, గ్రామాలలో విభేదాలు మరిచి అందరూ ఐకమత్యంగా కూటమి ప్రభుత్వానికి మద్దతునిచ్చి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, అలాగే క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ పార్టీలో చేరి మంచి కార్యకర్తలుగా పేరు గడించుకొని నాయకులుగా ఎదగాలని ఆయన కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుందని, పదవుల కన్నా గ్రామాభివృద్ధిపై దృష్టి సాధించాలని, పనిచేస్తే గ్రామస్తుల దృష్టిలో మంచి పేరు సంపాదించుకొని తద్వారా పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులు కార్యకర్తలేనని, రాబోయే తరాలకు కూడా నిజమైన వారసులు వారేనని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్వతీపురం అర్బన్ రూరల్ బూత్ కస్టర్ నాయకుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నియమితులైన కార్యకర్తల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ పార్టీకి లేని బలమైన కార్యకర్తల వ్యవస్థ టీడీపీకి ఉందని అన్నారు. వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. కాలానుగుణంగా దేశ కాల వ్యవస్థలను బట్టి మార్పులు చేసుకుంటూ ప్రజల అభివృద్ధికి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఆధునిక కాలంలో యువతకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఎన్నడూ లేని విధంగా వారికి పదవులు ఇవ్వడమే కాకుండా సీనియర్లను గౌరవిస్తూ వారి సేవలను పార్టీకి వినియోగించుకుంటూ దూసుకుపోతుందని అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ దార్శనికత తోడే దేశంలోనే పార్టీని అగ్ర ప్రధానంగా నిలిపారని, ఒకప్పుడు పార్టీ వేరు, ఇప్పుడు పార్టీ వేరని అన్నారు. యువ నాయకుడు ఆలోచనలతో పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. తెలుగువారికి ఆత్మాభిమానంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది అందరూ గుర్తుపెట్టుకోండి. అదే ఆత్మాభిమానంతో పనిచేయాలి. ఏ పార్టీకి లేని ఒక క్రమశిక్షణ, ఒక మంచి వ్యవస్థ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో కార్యకర్తలుగా ఈరోజు ప్రమాణం చేసిన వాళ్ళందరూ కూడా ఈ 5 కోట్ల జనాల్లో కొద్దిగా మీకు వచ్చినట్టు అది అదృష్టవంతులుగానే భావించాలి. నేనైతే మాత్రం ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒక తెలుగుదేశం కార్యకర్తగా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎన్నో జన్మల సుకృతంగా నేను ఫీల్ అవుతాను. అదే ఒక టెంపర్ని మీరు కూడా కన్సిడర్ చేయండి. కార్యకర్తల్ని ఎక్కువగా పట్టించుకునే పార్టీ అంటే ఇది కార్యకర్త బేస్. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ చూసా అనుకోండి, బిల్డింగ్ అందంగా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే ఎంత పెద్ద బిల్డింగ్. వాజనీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిఐఐ సమ్మిట్కు వచ్చిన పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండని ఆహ్వానం. సిఐఐ సమ్మిట్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మంత్రి లోకేష్,
ఒక్క రోజులోనే 5 కంపెనీలకు భూమి పూజ. పార్టీ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే అదితి, పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.